అదే ఒక్కడే తీసుకుంటేనే చిన్న जड़ी करते हैं మరియు మనం ఉన్నటువంటి కార్పొరేటర్ రావు శశికర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులు విజయరామ రెడ్డి గారు అలాగే బాలరాజు గారు అందరూ కూడా పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా పార్కులు 3 పార్కులు డెవలప్మెంట్ అయ్యడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మిగిలిన డ్రైనేజీలు కంప్లీట్ చేశారు. తదనుగుణంగా మాకు మీ హెల్ప్ చేసినందుకు మాకు ఆనందంగా మీకు రుణపడి ఉంటాము. అయితే 80% క్లియర్ మీ వల్ల అయ్యి ఖచ్చితంగా మాకు అందరూ లైన్తో పాటు పాత లైన్లు 2-3 ఉన్నాయి. టోటల్గా 8 రోడ్లు చిన్న చిన్న రోడ్లు అవి కూడా మీ దయ వల్ల కంప్లీట్ చేస్తే ఇక మా కాలనీ మొత్తం. ధన్యవాదాలు. చాలా సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. వెనుక మన ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కష్టపడి ఈ యొక్క పార్కు దాంతోపాటు ఈ యొక్క శ్రీమెన్ ఎన్క్లేవ్ రెసిడెన్షియల్ సొసైటీ వాళ్ళు కూడా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మరి ఇప్పటిబడి ఈ యొక్క కాలనీని ఒక మంచి కాలనీగా రూపుదిద్ది ఇంకొక 3 రోజులు తప్పకుండా ఎమ్మెల్యే సహకారం తీసుకుని తప్పకుండా ఆ రోజు కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం చేసుకుంటూ మరి కాలనీ ఈ రోజున ఏదైతే కాలనీలు అయితే ఇప్పుడు మీ 3 పార్కులు చేసాం కాలనీ అభివృద్ధిలో మీ యొక్క కాలనీ బస్తీ వాసులు అందరూ కూడా కాలనీ ప్రతి ఒక్క ఇంటి వారు పూర్తి సహాయకారం ఉంటే యాక్షన్ ముందు పోతుంది. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరికీ స్థానికంగా వారి కోశాధికారి గంగాధరెడ్డి గారితో పాటు చాలా మంది మిత్రులు చూడన్నారు చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ పిల్లలకు కానివ్వండి అదేవిధంగా ఓపెన్ జిమ్ కానివ్వండి అన్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని ఈరోజు చక్కగా ఘనంగా ప్రారంభోత్సవం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మీ అందరూ కూడా నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. ఇక్కడ డ్రైనేజ్ చాలా సమస్య జటిలంగా ఉండే మరి 320 రోజులు ఇప్పుడు కూడా దాదాపు కాలనీలో అన్ని పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. కొన్ని పనులు మిగిలిపోయినాయి. తప్పకుండా వాటిని కూడా దశల వారీగా మాట్లాడి అధికార యంత్రాంగంతో మాట్లాడి ఇప్పటికప్పుడు చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చి మిగతా పనులను కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని అత్యధిక హైయెస్ట్ మీ యొక్క అందరూ గెలిపించారు. నా బాధ్యత మీ అందరికీ బాగా చూసుకోవడం, కాలనీ అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా అన్ని పనులు ఒకరోజు పూర్తి చేసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. పనిచేస్తా ఉన్నారు. గతంలో కూడా యాక్టివ్గా పనిచేశారు. ఇదే రకంగా యూనిటీగా ఉంటే ఒక్కొక్క పని పూర్తవుతుంది. సాయం మనకు అప్పుడు కూడా డ్రైనేజ్ సమస్య దగ్గర జటిలంగా ఉండి పూర్తి చేసుకున్నా. ఇదే రకంగా మీ కమిటీ వారు యాక్టివ్ ఉండి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి మరి ఎప్పుడప్పుడు అధికారులను కలుసుకుంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి కానీ మనం ఖచ్చితంగా వెళ్ళి శ్రీవినియన్ప్రియ కాలనీ అంటే ఒక మోడల్ కాలనీ, ఒక స్మార్ట్ కాలనీ, ఒక సేఫ్ కాలనీగా తప్పకుండా మన పేరు తెలుసుకుందామని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తరఫున, పెద్దల తరఫున, అందరి తరఫున మన ఎమ్మెల్యే వివేకానంద సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని పార్కులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఆడుకోలేకపోతున్నారని చాలా బాధపడ్డాం మేము. సో ఇన్ని రోజులు ఇన్ని పార్కులు ఉన్నాయి సార్ మా చుట్టుపక్కల, కానీ పిల్లలు ఆడుకోలేకపోతున్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. నేను మీ చాలా స్పీచ్లు విన్నాను. పిఎస్ చింతల్లో చదువుతారు మా పిల్లలు. అప్పుడు మీరు యాన్యువల్ డేకి వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు వాళ్ళ డెవలప్మెంట్ గురించి, వాళ్ళకి ఎట్లా సహకరించాలి ఏంటి అనేసి. సో అక్కడ విన్నాను. ఇక్కడ మీరు చేసే ప్రగతి కార్యక్రమాలు చూస్తున్నాను కాబట్టి నాకు మాట్లాడాలనిపించింది. మీకు మరీ ధన్యవాదాలు.